నమస్కారమండి. ప్రజలు ఏమంటున్నారు? ప్రజలలో స్పందన ఎలా ఉంది అని అంటే, జగిత్యాల జిల్లా కోరుట్లలో మాదాపూర్లో వైష్ణవి వైష్ణవిపై జరిగిన దారుణ హత్య లాంటి క్రూరమైన నేరాలకు మరణశిక్ష ఉంటుందా లేక కేవలం అరెస్టేనా అని ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. భారతదేశంలో హత్య చేయడం చిన్న విషయం కాదు. వీటికి కొన్ని చట్టాలు అనేది ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారం హత్య చేసినటువంటి వ్యక్తికి శిక్ష విధించాలనే ఉద్దేశంతో భారతదేశంలో హత్య చేయడం చిన్న విషయం కాదు. హత్య చేసినటువంటి వాడికి మరణశిక్ష ఉండాలి అని ప్రజలైతే కోరుకుంటున్నారు. ఇది ఇండియన్ పినల్ కోడ్ ప్రకారం చాలా కఠినమైన నేరం. హత్య చేసిన వ్యక్తిపై పెట్టే ముఖ్యమైన చట్టాలు ఏమిటంటే, ఖచ్చితంగా చట్టాలు మన భారతదేశంలో ఖచ్చితమైన చట్టాలు ఉన్నాయి, కానీ వాటిని అమలులోకి తేవడం లేదు. దాని వెనకాల ఒక చీకటి కోణం అనేది నడుస్తుంది కాబట్టి ఆ చట్టాలను ముందుకు తీసుకురావడం లేదు. చట్టమే అమ్ముడు పోయినప్పుడు న్యాయం ఎక్కడ జరుగుతుంది అని ప్రజలు ప్రశ్నించడం జరుగుతుంది. చట్టాలు ఒక్కొక్కటిగా చూసినట్లయితే సెక్షన్ 302 ప్రకారము మర్డర్, ఉద్దేశపూర్వకంగా హత్య చేస్తే శిక్ష జీవిత ఖైదు లేదా మరణశిక్ష పడుతుంది. సెక్షన్ 302 ప్రకారం చూసినట్లయితే సెక్షన్ 376 అత్యాచారం జరిగితే 10 సంవత్సరాల నుండి జీవిత ఖైదు వరకు. అత్యాచారం జరిగితే 10 సంవత్సరాల నుండి జీవిత ఖైదు శిక్ష విధించబడుతుంది. కఠినమైన శిక్షలు మన భారతదేశంలో ఉన్నాయి, కానీ వీటిని సరిగ్గా అమలుపరచడం లేదు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలలో స్పందన అనేది ఈ చట్టాలపైన స్పందన రావడం జరిగింది. వీటిపైన వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో శిక్ష కూడా. సెక్షన్ 354 చూసినట్లయితే మహిళపై దాడి లేదా వేధింపులు 5 సంవత్సరాల వరకు శిక్ష అనేది ఉంటుంది. సెక్షన్ 354 చూసినట్లయితే మహిళపై దాడి లేక వేధింపులు, అసాల్ట్ ఆఫ్ అన్ ఉమెన్ 5 సంవత్సరాల వరకు శిక్ష అనేది ఉంటుంది. సెక్షన్ 201 చూసినట్లయితే ఎవిడెన్స్ డిస్ట్రాయ్, నేరానికి సంబంధించిన ఆధారాలు తొలగిస్తే అదనపు శిక్ష పడుతుంది. పోక్సో యాక్ట్ అంటే పిల్లల కేసులో, పోక్సో యాక్ట్ ప్రకారం పిల్లల కేసులో చిన్నారిపై నేరం అయితే ఇంకా కఠినమైన శిక్షలు, లైఫ్ ఇంప్రెసన్మెంట్, డెత్ పెనాల్టీ అనేది ఖచ్చితంగా